హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు గెట్ నోటిఫికేషన్. ఈరోజు నేను మీకు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. సో మనం ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దామా. ఫస్ట్గా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్, ఆనియన్స్ అండి. నేనైతే ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. అలాగే క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. క్యారెట్ ఒక 4 తీసుకున్నానండి. హెల్త్కి చాలా మంచిదని చెప్పి, సో పిల్లలు ఇష్టంగా తింటారని క్యారెట్ వేసాను. అలాగే అవి కొంచెం లైట్గా ఒక బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం దాన్ని ఇలాగ వేపుకోవాలి. అలాగే పొటాటో అండి, నేను పొటాటో ఒక 3 తీసుకున్నాను, స్మాల్ సైజు. సో ఆ పొటాటోస్ అన్ని పీసెస్గా చేసుకుని ఇందులో వేసుకున్నాను. మీకు టేస్ట్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను బిర్యానీ ఆకు, అలాగే షాజీరా, ఇంకా బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక 2 చొప్పున వేసుకుంటున్నాను. మరాఠీ మొగ్గ, ఇంకా అన్ని యాలక్కాయలు, సో ఇవన్నీ 2 క్వాంటిటీలో వేసుకుంటున్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత టమాటో అన్నది వేసేస్తున్నాను. చూసారు కదా, 2 టమాటోస్ అండి, స్మాల్ టమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను ఒక 2.5 గ్లాస్ వేస్తున్నాను. సో దానికి వాటర్ 4.5 అండ్ సాల్ట్, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. సో బాస్మతి బియ్యం 2.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి 4.5 వేసుకుంటున్నానండి. సో చూసారు కదా, బాస్మతి బియ్యాన్ని నేను నీట్గా వాష్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను. సో కరెంట్ కుక్కర్లో దీన్ని నేను వండుతున్నాను, టేస్ట్ బాగుంటుందని. అలాగే మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టామో ఆ స్టఫ్ అంతా మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో బిర్యానీ అన్ని రెడీ అయిపోయింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.